రాజకీయంగా వాడుకోవాల్సినంత అవసరం మాకు లేదండి. ఎలక్షన్ ఏవి ఒక నెలలోనో, 3 నెలలోనే లేవు. ఒక ప్రజాప్రతినిధికిగా నాకు బాధ్యతుంది. ఎందుకనంటే ఎమ్మెల్యే గారికి బాధ్యత లేదు. ఏరి మరి నేను ఒక మాట చెప్తాను చూడండి. ఎమ్మెల్యే గారికి నేర్పిస్తున్నానని కాదు గానీ నేనొకటి చెప్తాను చూడండి. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే గారి మీద, ఆ కుటుంబాల మీద చిత్తశుద్ధి ఉండుంటే, ఆ కుటుంబాల మీద నిజంగానే ఆయనకి బాధ్యత ఉండుంటే, ఆయన ఒక రోజు ముందే అంటే ఆయన చెప్పిన మాట ఏమన్నారు 2 నెలలు మిమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించిన తర్వాత పగలగొడతానని చెప్పారు గదా! మరి ఆయన ఎందుకు ఖాళీ చేయించలేదు? వాళ్ళందరిని ఎక్కడ సురక్షితమైన ప్రాంతానికి ఎందుకు షిఫ్ట్ చేయలేదు? లేకపోతే వాళ్ళకి కావాల్సిన గృహాలు ఎందుకు నిర్మాణం చేసి వాళ్ళందరినీ పంపించకుండా చేయకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే పగలగొట్టి చేసి పంపించారు. మరి ఇవన్నీ ఏంటి? ఆయన ఉండాల్సిన ప్లేస్ లో నేను ఉన్నానండి. నిజం చెప్తున్నాను. ఆయన ఉండి ఆయన వాళ్ళందరికీ ఏం పర్లేదు ఇదిగోండి పొద్దున్నే వచ్చి ఆయన కూడా ఉండాల్సింది అక్కడ నుంచొని ఇదిగోండి అమ్మ మీకు అక్కడ ఇచ్చాను నేను టిక్కో హౌసెస్ ఇచ్చాను మీరు అక్కడికి వెళ్ళండి చేయండి అని చెప్పాల్సింది. మరి బాధ్యత లేని వ్యక్తి మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మీకు బాధ్యత లేదని చెప్పి నేను వదిలేస్తే ఎలాగా? నా ప్రజలండి. నాకు ఓట్లేసినా, ఓట్లు లేకపోయినా నాకు దాదాపుగా 69,000 మంది ఓట్లేసారు నాకు. 69 నా 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 మినిమమ్ రెస్పాన్సిబిలిటీ రాజకీయంలో వచ్చినప్పుడు ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని చెప్పి రాజ్యాంగంలో రాసి ఉండటం కాదు. దానికోసం నిలబడే ఇది కూడా ఉండాలి. మా పార్టీ అలాంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ కష్టం, ఏ కార్యకర్తకు గాని, ఏ ప్రజలకు వచ్చినా కూడా నిలబడమని చెప్పారు. సో అందుకోసం మేము రెస్పాన్సిబుల్ గా ఉన్నాం. మీరు లేరు. మీరు లేరు కాబట్టి మేము ఉన్నాం. మీకేం కనిపిస్తుందంటే అది మీడియా పిచ్చి అంటారు. మీకు లేదా మీడియా పిచ్చి? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి లేదా మీడియా పిచ్చి? ఎవరికి లేదండి. ఏం మాట్లాడుతున్నారు మీడియా పిచ్చి అని చెప్పి అంటే ప్రజలు ఏడుస్తుంటే మీకేమో మీడియా పిచ్చి లాగా అనిపిస్తుంది. వాళ్ళు ఈ ఏడుపులు వాళ్ళు ఇచ్చేస్తున్నాయని మీకు మీడియా పిచ్చి లాగా అనిపిస్తుంది. మీరు చేసేమో బానే ఉన్నాయి. ఎలివేషన్ సాంగ్‌లు గాని, లేకపోతే మీరేమో శంకుస్థాపనలు చేసినప్పుడు అయి బాగున్నాయంట. ఏం మాట్లాడుతున్నారండి? జనాలకు కూడా తెలుసండి ఎవరికి మీడియా పిచ్చిందో, ఎవరికి ఏ పిచ్చిందో. మీరు చెప్పినంత మాత్రాన అన్ని వాస్తవాలవ్వు. ఒక్కసారి ఇప్పటికైనా ఎళ్ళండి. ఏం భయమేస్తుందా తరిమి కొడతారని చెప్పి? కాలర్ ఎగరేస్తున్నారంట. అదేంటో నాకు అర్థం కాదు. ప్రతి విషయానికి కాలర్ ఎగరేస్తున్నారంట. ఏం ఎమ్మెల్యే గారండి? స్టైల్ ఉండాలి. కానీ ఈ విధంగానా? పనులు చేయకుండా స్టైల్ ఉండి ఏం ప్రయోజనం అండి? నిజంగానే మీరు కాలర్ ఎప్పుడు ఎగిరేయాలంటే నిజంగానే నిజాయితీగా చెప్పిన మాట మీద నిలబడినప్పుడు మీరు కాలర్ ఎగిరేయండి. ఇలాంటి చేయలేని పనులకు చెప్పి కాలర్ ఎగిరి ఇది రెండోసారి. ఒకటేమో ఉల్మాల్ మీటింగ్ లో కాలర్ ఎగిరేశారు. ఇప్పుడేమో మళ్ళీ ఇంకొకసారి కాలర్ ఎగిరేస్తున్నారు. కాలర్ ఎగిరేయడానికి ఒక ఫ్యాషన్ ఉండాలి. ఆ ఫ్యాషన్ మీ దగ్గర లేదు. నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఏదో అబద్ధపు మాటలతోని ఏదో ఈవీఎంలతో గెలిచారు కాబట్టి ఇవన్నీ కాలర్ దానికి ఎగరేసుకుంటా ఉన్నారు తప్ప మీకు చిత్తశుద్ధి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వెళ్ళండి అక్కడ. ఏంటి వైసీపీకి ఓటేశారని చెప్తారా? ఏంటండి మీరు? ఒక ఎమ్మెల్యే మీరు. ఇక్కడ ఎవరు ఏ ఓటేసినా ఏది చేసినా కూడా మీకు వైసీపీ కోసం ఓటేసాము టీడీపీ వాళ్ళకి చేశాను అని అంటే నవ్వుతారండి జనాలు. అందరికి చేయాలి. అందరికి ఒకసారి గెలిచిన తర్వాత అందరూ మీ వాళ్ళే అందరూ మీకోసం మీ మీ మాట కోసం ఇది చేసేవాళ్ళు. సో బెటర్ ఎమ్మెల్యేగా బిహేవ్ చేయమని చెప్పి